భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం ఉధృతం చేస్తూ ఉంది. ఈరోజు 50 కేంద్రాలలో ఒకే సమయంలో పాదయాత్రలు చేపడతా ఉన్నాం. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు కూడా మా పార్టీ ప్రచార కార్యక్రమం ఉధృతం చేస్తాం. ఈరోజు జూబ్లీహిల్స్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో ప్రజలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన 2 సంవత్సరాల క్రితం వరకు 10 సంవత్సరాల అధికారం ఎలగబెట్టినటువంటి బీఆర్ఎస్ పైన చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పేరుకు జూబ్లీహిల్స్ అయినప్పటికీ కూడా అభివృద్ధిలో వెనుక వేయబడింది, నిర్లక్ష్యానికి గురి కాబడింది, అన్యాయానికి గురి కాబడింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము జూబ్లీహిల్స్ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ ఉన్నాయి. ఒక దిక్కు షేర్లింగపల్లి కానీ, ఒక దిక్కు ఖైరతాబాద్ కానీ, ఇక్కడ అనేక రకాల ఇక్కడ ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టలేదు, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కట్టలేదు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురికాబడింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా జూబ్లీహిల్స్ అమలు కాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మహిళలకు నెలకు 2500 ఇస్తానది ఏ ఒక్కరికి ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు 2024 డిసెంబర్ రూపాయలు భర్తీ చేస్తామన్నారు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు, తెలంగాణలో ఒక్క దళిత కుటుంబానికి ఇవ్వలేదు. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఒక్క అమ్మాయి కూడా స్కూటీ ఇవ్వలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు బీసీ సామాజిక వర్గాలకు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ₹1 ఖర్చు పెట్టలేదు. ఈ రకంగా అనేక అంశాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల నిర్లక్ష్యం చేసింది, మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది. గతంలో కేసీఆర్ ఏ రకంగా పరిపాలన చేశాడో అవినీతి పాలన, అక్రమ పాలన, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా మార్పు పెరుగుతూ అధికారంలోకి వచ్చి అదే రకమైనటువంటి మోసం